వెల్కమ్ టు 6 టీవీ. ఇవాళ మౌనితో ముచ్చట్లు చేయడానికి ఎవరొచ్చారో తెలుసా? చిన్నప్పటి నుంచి ఆయనకి డాన్స్ అంటే మహా పిచ్చి. ఆ పిచ్చితోనే పేరెంట్స్‌ని వదిలేసి, ఉన్న ఊరిని వదిలేసి హైదరాబాద్‌కొచ్చేసారు. హైదరాబాద్‌కొచ్చి చిన్న చిన్నగా ఎదిగి ఒక కొరియోగ్రాఫర్‌గా మారిన బాలు గారు మన ముందున్నారు. ఆయన్నడిగి ఆయన లైఫ్ జర్నీ ఎలా ఉందో అది తెలుసుకుందాం. హాయ్ బాలు గారు. ఎలా ఉన్నారు? బాగున్నా. సో, మీ లైఫ్ ఇంట్లో నుంచి పారిపోవడం ఇది. హ్మ్. మాకొకసారి మీ లైఫ్ జర్నీ చెప్పండి. జర్నీ అంటే అదండి. 10థ్ అయిపోయాక నేను అంటే సిక్స్త్ క్లాస్ నుంచి కూడా నాకు మంచి ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే కొంచెం ఇంట్లో ఎంకరేజ్‌మెంట్ లేదు. అది కామన్‌గా. ఓకే. 10థ్ క్లాస్ అయిపోయాక ఒక వెంకటేష్ అన్న అని చెప్పి మా ఊర్లో ఉంటాడు. ఓకే. బాగా ఎంకరేజ్ చేస్తాడు నన్ను డాన్స్‌కి. హ్మ్. సో, అతని హెల్ప్ తీసుకొని అతను పాపం ఈ కూలి పని చేసుకొని అతను ఆ అమౌంట్ తీసుకొచ్చి ఓకే. నాకిచ్చి నన్ను హ్మ్. హైదరాబాద్‌కి పంపించారు. ఓకే. అతను దుంప రవణమ్మ అని చెప్పి మా ఊర్లో హుహు. వైసీపీ ప్రెసిడెంట్. ఓకే. సో, వీళ్ళిద్దరూ హెల్ప్ చేసి పంపించారు. అట్లా ఫస్ట్ వచ్చేసాను. హ్మ్. ఇంగా ఇక్కడ చాలా స్ట్రగుల్స్ పడి ఓకే. మెల్లగా రాజు అన్న అని చెప్పి ఆయన ద్వారా చరణ్ కళ్యాణ్ మాస్టర్, హ్మ్. ఫస్ట్ మాస్టర్. ఆయన హుహు. దగ్గర కొన్ని రోజులు నేర్చుకున్నాను. ఓకే. తర్వాత మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు పట్టుకున్నారు. మళ్ళీ ఎళ్ళాను. హ్మ్. ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసి మళ్ళీ జంప్. మళ్ళీ వచ్చి ఆటా సందీప్ మాస్టర్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఓకే. మాస్టర్ గారు అంటే నేను ఉంది తక్కువ రోజులైనా మాస్టర్ గారి దగ్గర హ్మ్. డాన్స్ అంటే ఏంటి? అసలు ఎవరితో హుహు. ఎలా మాట్లాడాలి? దీంట్లో ఫ్యూచర్ ఉందా? లేదా? హ్మ్. నాకు తెలియకుండా నాకొక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన వ్యక్తి ఓకే. మాత్రం మా మాస్టర్ గారు. ఆట సందీప్ మాస్టర్. ఓకే. చాలా మంచి మాటలు చెప్తారాయన. ఓకే. మీరు మీ నేటివ్ ఎక్కడ? ఒంగోలండి. ఒంగోలు. సంతనూతలపాడు. సో, ఇంట్లో చెప్పకుండా వచ్చారు గదా! అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా మీరు డాన్స్ అవ్వడం? లేదండి. వాళ్ళంతా ఇంట్రెస్ట్ కొంచెం లేదు. ఎడ్యుకేషన్ అంటారు వాళ్ళు హ్మ్. మా ఇంట్లో. సో, హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో ఎక్కువ ఎవరు హెల్ప్ చేశారు మీకు? ఎవరు సపోర్ట్ తీసుకొని ఇంతవరకొచ్చారు? హైదరాబాద్‌లో హెల్ప్ అంటే ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్కరు హెల్ప్ ఓకే. చేస్తూ వచ్చారు. అంటే ఆహా! ఫైనాన్షియల్‌గా కొంతమంది హెల్ప్ చేస్తూ వచ్చారు. హ్మ్. మామూలుగా వర్క్ పరంగా అంటే మాత్రం సందీప్ సార్ దగ్గర నుంచే నాకంతా ఓకే. పరిచయాలయి వచ్చాయి. ఓకే. అంటే అసలేం తెలీదు నాకు. హ్మ్. ఫస్ట్ టైమ్ వచ్చినట్లు అయిపోయింది. మన జానీ మాస్టర్ గారంటే నాకు పిచ్చి. హ్మ్. 'ఢీ' చూసే టైం నుంచి కూడా 'ఢీ 2, ఢీ 3' ఆ టైమంతా జానీ మాస్టర్ అంటే పిచ్చి. 'హరినాథ్ రెడ్డి' మాస్టర్ వీళ్ళంటే నాకు బాగా ఇష్టం. ఓకే. జానీ మాస్టర్‌తో ఎలా అయినా ఒక ఫోటో దిగినా చాలు హ్మ్. అనేది నాది. అలా ఓకే. పారిపోయొచ్చాను. అది ఎంత ఉండేదంటే పిచ్చి, నేను 'పవనిజం' అనే ఒక మూవీ ఆడియో లాంచ్ చేస్తున్నాం. హ్మ్. ఫస్ట్ ఆడియో లాంచ్ నాకది. ఓకే. మా సందీప్ సారు నాకు అవకాశం ఇచ్చారు. హ్మ్. డాన్సర్‌గా చేస్తూ ఉంటే నాది సాంగ్ ఉంది. పెర్ఫార్మన్స్ ఉంటే గూడా హ్మ్. నేనది వదిలేసి హ్మ్. నేనెళ్ళి ఈయనతో ఫోటోలు దిగుతూ జానీ మాస్టర్ గారితో ఓకే. అట్లా ఉండి తిట్లు గూడా తిన్నాను. సో, ఏ ఏజ్ నుంచి మీకు డాన్స్ అంటే అలా పిచ్చి సిక్స్త్ ఎత్తింది? క్లాస్. సిక్స్త్ సిక్స్త్ క్లాస్ క్లాస్‌లో నుంచి. ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మన్స్ చేశాను. ఓకే. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అక్కడి నుంచి పిచ్చి నాకు. ఓకే. మీరు ఫస్ట్ రాగానే డాన్స్ షోస్‌కెళ్లారా? ఎట్లా మీకు అలా కాంటాక్ట్ ఎలా వచ్చింది మీకు డాన్స్ వరకు వెళ్ళడానికి? నేను షోస్ అవేం కాదు గానీ, నేను నేర్చుకుంటూ ఉండేవాడినండి. సందీప్ మాస్టర్ దగ్గర నేర్చుకుంటూ కొన్ని రోజులు ఉండేవాడిని. ఆహా! అక్కడి నుంచి మళ్ళీ కాంటాక్ట్స్ పెరిగాయి. హ్మ్. అలా షోస్‌కెళ్ళేవాడిని. ఈవెంట్స్ హుహు. చేసేవాళ్ళమి. ఈవెంట్స్ ఎక్కువ చేసేవాళ్ళమి. ఓకే. తర్వాత 'ఢీ జూనియర్స్‌కి' ఎళ్ళాను. ఎళ్లారు. సాయితేజ మాస్టర్ అని ఆయన హ్మ్. దగ్గర చేశాను. బాగా సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళు గూడా. ఓకే. తర్వాత 'ఢీలో' ఫ్యూచర్ లేదు అని అనిపించింది. అంటే ఎందుకంటే హ్మ్. అప్పటికే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అవును. 'డీటెన్ రాజు', హ్మ్. 'అభి' వీళ్ళంతా సేమ్ బ్యాచ్ మేమంతా ఒకటే బ్యాచ్. 'సోమేష్' మేమంతా ఒకటే ఓకే. బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్స్‌గా హుహు. చేసేవాళ్ళం. హుహు. కానీ వాళ్ళు అప్పటికి 'సాయితేజ మాస్టర్' దగ్గర, 'చిట్టి మాస్టర్' వీళ్ళ దగ్గర మంచి పొజిషన్‌లో ఉన్నారు. హ్మ్. ఎప్పటినుంచో వాళ్ళనే అవును. నమ్ముకొని హ్మ్. ఉన్నారు కాబట్టి ఆబ్వియస్‌లీ ఫస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు గదా! అవును. అట్లా మన టైం వచ్చేసరికి చాలా టైం పడతదని నాకర్థమైంది. ఓకే. నాకు ఇంట్లో కొంచెం ప్రెషర్స్ ఎక్కువున్నాయి. సో, హ్మ్. నేను ఇలా కాదు నా డ్రీమ్ మూవీ కొరియోగ్రాఫర్ అండి. ఓకే. సో, ఓకే. మూవీ సైడ్ ఎళ్దామని నేను ఎలా అయినా సరే మూవీస్ చేయాలంటే కార్డ్ అనేది ఒకటి తెలిసింది. ఆ! కార్డ్ తీసుకోవాలి. ఓకే. కార్డ్ తీసుకుంటేనే మూవీస్‌లో చేయగలమని తెలిసింది. సో, ఆహా! ఒక 8 ఇయర్స్ స్ట్రగుల్ చేశాను. కార్డ్ గురించి ఈ కార్డ్ తిరుగుతూ రావడానికి. ఓకే. తెలీదు నాకసలు ఎవ్వరు తెలీదు. మెల్లగా అన్ను అని చెప్పి అంటే దాని ప్రాసెస్ ఏంటి ఆ కార్డ్ తెచ్చుకోవడంలో? లాస్ అంటే ఏం లేదండి. ఆడిషన్స్ పెడతారు. ఓకే. ఆడిషన్స్ పెట్టినప్పుడు మనం అటెండ్ అవ్వాలి. హ్మ్. ఒక 3 స్టైల్స్ చేయాలి. హ్మ్. ఆడిషన్‌లో సెలెక్ట్ అయితే కార్డ్ ఇస్తారు. ఓకే. అంటే మా స్టేజ్ ఎలా ఉండేదంటే అప్పుడు ఆడిషన్స్ ఎక్కడ పెడతారో గూడా తెలిసేది. ఆ!
ఆ టైంలో అవును. ఆడిషన్స్ ఎక్కడ హైదరాబాద్‌కి జరుగుతున్నాయి వచ్చినప్పుడు. ఏం ఓకే. తెలిసేది కాదు అసలు. ఆ! ఇప్పుడంటే కొంచెం బాగా పబ్లిసిటీ అది వచ్చి అవుతుంది గానీ, అప్పుడు తెలిసేది కాదు. హ్మ్. ఆ టైంలో అన్ను అని చెప్పి ఒక ఓకే. అన్ను అన్నని ఆల్రెడీ ఆ మెంబర్ అతను. అతను హెల్ప్ చేశారు. ఓకే. అతను అతని ద్వారా ఒక 3 ఇయర్స్ గట్టిగా ట్రై చేస్తే అప్పుడు వచ్చింది. బేసిక్‌గా ఇట్లా పెద్ద పెద్ద ఢీ షోస్ ఇలా డాన్స్ షోస్ ఉన్నాయి గదా! చిన్న చిన్న వాళ్ళని రానీయరు, తొక్కేస్తారు, రాజకీయాలు ఎక్కువ అని విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తొక్కేయటం అంటే ఏం లేదు మేడం. ఒకటి హ్మ్. అది తొక్కడం అంటేది లేదు. కాకపోతే మనము అంటే వాళ్ళెలా అంటే ఎక్కువ కాలం డీన్ నమ్ముకొని ఎవరు వర్క్ చేశారు. ఓకే. ఇప్పుడు డాన్సర్ స్టేజ్ నుంచి హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్ స్టేజ్ నుంచి దాన్నే నమ్ముకొని ఓకే. అలాగే స్ట్రగుల్ పడుతున్నోళ్ళు ఇప్పటికీ ఉన్నారు డీలో. అయ్యో! వాళ్ళకి ఎక్కువగా ఇస్తారు. ఇప్పుడు 'శివ' ఉన్నాడు. 'కావాలి శివ' అని వీళ్ళంతా నాకు ఫ్రెండ్సే. వాళ్ళేంటంటే డీనే ప్రపంచం వాళ్ళకి. ఇంకా హ్మ్. వేరేది ఛాన్స్‌లొచ్చినా గూడా పోయేవాళ్ళు గాదు. ఆహా! సో, అలా వాళ్ళు ఆ రియాలిటీ షో మీద బేస్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు గూడా ఏం ఓకే. మోసం జేయలేదు, ఏం లేదు. వచ్చింది ఛాన్స్ ఉపయోగించుకున్నారు. ఇప్పుడు మంచిగానే ఉన్నారు. మేము గూడా ఆడిషన్ ఇచ్చాం. చాలా హ్మ్. సార్లు ఆడిషన్ ఎళ్ళాం. 5 హుహు. టైమ్స్ వరకు ఎళ్ళాం గానీ, ఓకే. అదే ముందు ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మెయిన్ టాలెంట్ గూడా చూస్తారు. ఓకే. టాలెంట్ ఉంటే వాళ్ళే ఎతుక్కుంటూ వచ్చి మరి తీసుకెళ్తారు. ఓకే. అదేం లేదు. ఇప్పుడు 'చైతన్య మాస్టరు' 'ఢీ' వల్ల అప్పులెక్కువైపోయి చనిపోయారు అని విన్నాను. అది కరెక్టే అంటారా? నాకు మంచి ఫ్రెండ్ లాగే అండి. చైతన్య ఓకే. మాస్టర్ బా తెలుసు. అతనేంటంటే అప్పులంటే ఒకటండి. ఇప్పుడు డీలో ఒక సమ్ అమౌంట్ ఇస్తారు. హ్మ్. ఒక షెడ్యూల్ కనో లేకపోతే ఒక ఎపిసోడ్ కని ఇంత అమౌంట్ ఇస్తారు. ఓకే. మనం ఏంటంటే పేరు ఎక్కువొచ్చేయాలి. ఇప్పుడు హ్మ్. సపోజ్ వాళ్ళిచ్చిన అమౌంట్‌కి మనం 10 మెంబర్స్ డాన్స్‌తో చేయగలిగితే, ఓకే. వీళ్ళేంటంటే ఇంకా పేరు కాంపిటీషన్ గదా! అవునవును. సో, ఇంకా ఎక్కువ పేరు రావాలి అని జెప్పి వీళ్ళేంటంటే ఎక్కువ మనీ ఖర్చు పెట్టాలి. హ్మ్. అవుట్‌పుట్ మంచిగా రావాలంటే ఆటోమేటిక్‌గా మనం అవును. ఖర్చు అవును. పెట్టాలి. అలా కొన్ని అప్పులు ఎక్కువ చేసి ఓకే. బయట ఆయన పర్సనల్ కొన్ని అప్పులు అయ్యో! అయన్నీ కలిపి హ్మ్. అలా అయింది. కానీ డీని బ్లేమ్ జేస్తున్నారు అంతే అంతకు మించి. అంతే అంటారు. అదే చైతన్య మాస్టర్ గూడా ఎప్పుడు నాకు తెలిసినంత వరకు డీ గురించి ఎప్పుడు బ్యాడ్ మాట్లాడలేదు. ఓకే. సో, ఆటా సందీప్ మీతో ఎలా ఉండేవారు? చాలా బావుంటారండి. ఆయన ఎలా అంటే నా లైఫ్ అయిపోయింది. ఒక సూసైడ్ సిట్యుయేషన్ అనే టైంలో ఉన్న వ్యక్తిని గూడా హ్మ్. ఆయన మళ్ళీ మార్చగలడు. ఓకే. ఆయన మాటలతోటి హ్మ్. ఆయన అంత నీట్‌గా చెప్తాడు. మనకే తెలియని ఒక కాన్ఫిడెన్స్ ఆయన ఇస్తాడు. ఆయన ఓకే. క్యాబిన్‌లోకెళ్ళాము అంటే మేము ఇట్లా చేతులు కట్టుకొని నిల్చున్నామంటే హ్మ్. ఒక భయంకరమైన ఉత్సాహంతో బయటకొస్తాం. ఓకే. మేమున్న టైంలో మాస్టర్ గారికి లెగ్గు కొంచెం బాగా ఇబ్బందయిందండి. అసలు హ్మ్. డాన్స్ చేయలేక నడవడానికి గూడా ఇబ్బందయ్యుండేది. హ్మ్. ఆ టైంలోనే ఆయన క్లాసికల్ నేర్చుకుంటూ హుహు. డైలీ డాన్స్ క్లాస్‌కొచ్చి మార్నింగ్, ఈవినింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఈ ఏజ్‌లో స్ట్రెచింగ్ ప్రాక్టీస్ చేసేవాడాయన. ఆ! చాలా కష్టపడేవాళ్ళు. హుహు. దాని రిజల్ట్ ఇప్పుడు చూస్తున్నాం మన ఆట సందీప్ అవును. మాస్టర్ 'బిగ్ ఎట్లా బాస్' దాకా ఎళ్లారు. అంత ఈజీ కాదది. అవును. అవును. ఆ వదిన కూడా చాలా సపోర్ట్ చేస్తారండి. ఓకే. మా మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా ఆ! అస్సలు ఎంత బావుంటారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద తీసుకెళ్ళిపోతారు డైరెక్ట్. ఆహా! అస్సలు అంతవరకు ఉంది మీకు ఆ! రిలేషన్. ఆ! ఏం లేదు. అట్లా ఎవరినైనా అంతే చూస్తారండి వాళ్ళు. హుహు. అట్లేం లేదు. మా అంతట మేము కాదనుకోని ఎళ్ళిపోతే తప్ప, ఓకే. అది మా కర్మ అనుకోవాలి ఇంక అంతే తప్ప, అన్ ఆ టైంలో తెలిసి తెలియక హ్మ్. ఇంట్లో ప్రెషర్స్ వల్లో, లేదా బయట ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వల్లో హ్మ్. ఎళ్ళిపోతుంటాం. తర్వాత తెలుసుకుంటూ ఉంటాం. అంతకు ఓకే. మించి ఏం లేదు. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అమ్మ, నాన్న, అన్న, చెల్లి వీళ్ళు. ఒక అక్క ఉందండి. ఓకే. టీచరు, ప్రైవేట్ టీచరే చేస్తుంది. మా బావగారు గవర్నమెంట్ టీచరు. మా అమ్మ ఇట్లా మామూలుగా ఫార్మరు. ఓకే. కూలి పని చేసుకుంటూ ఉంటారు. హుహు. మా నాన్న చిన్నప్పుడే వదిలేసి ఎళ్ళిపోయాడు మమ్మల్ని. ఓహ్! ఓహ్! అప్పటినుంచి మా అమ్మే చూసుకుంటూ ఉంది. మా అమ్మకి మా అమ్మమ్మ, మా మామయ్య చాలా ఓకే. హెల్ప్ చేశారు. ఏది తక్కువ చేయలేదు మాకు. మా హ్మ్. అమ్మమ్మ గాని, మా మామయ్య హ్మ్. గాని. అంటే ఈ ఒక్కటే నాకు డాన్స్ అంటే ఇష్టం. వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం అంతే. లేదు. చదువుకుంటాను అంటే మాత్రం ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. ఏమైనా హ్మ్. చేస్తారు. సో, మీకు తెలుసు హైదరాబాద్‌కొస్తే ఇంట్లో వాళ్ళ హెల్ప్ లేకుండా కష్టాలొస్తాయి. అంటే ఏ డేర్‌తో వచ్చారు మీరిక్కడికి? ఎలా పిచ్చి, సస్టైన్ అయితాం అనుకున్నారు? పిచ్చండి అంతే అది. డాన్స్ పిచ్చి అంతే. ఓకే. ఎలా అయినా మనం దీంట్లో చూపిచ్చాలి, గెలవాలి, ముందుకెళ్ళాలి. ఓకే. చాలా ఇబ్బందులు పడ్డా ఇక్కడికొచ్చాక. ఓహ్! 2 డేస్ ఓన్లీ వాటర్ తాగిన రోజులు గూడా ఉన్నాయి. అయ్యో! ఓన్లీ వాటర్ తాగిన రోజులు. ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు గాదు. ఆ టైంలో ఎలా ఉండేదంటే 2011, 12 ఆ టైంలో హ్మ్. మనం ఎవరికన్నా ఏదైనా అడగాలన్నా గూడా ఫోన్ కొనుక్కోవడానికి గూడా లేదు ఆ రోజుల్లో. ఓకే. కీప్యాడ్ ఫోను ఏదో 4, 5 రబ్బర్‌లేసుకొని తీసుకొనొచ్చుకున్నా. అది గూడా వెంకటేష్ అన్న అని జెప్పాను గదా! ఆయన హెల్ప్ త్రూ.
హ్మ్. ఆ ఫోన్‌లో రీచార్జ్ అప్పుడు ఇప్పుడులాగా మనకి జియో ఇవన్నీ ఫ్రీ ఏం లేవు. ఏదైనా మనీతోనే ఉండేది. చిన్న ఓకే. వాలీల ద్వారా మనకు నోటెడ్ గూడా ఎవరి నంబర్‌లుంటాయి. మన ఫ్యామిలీ మెంబర్స్‌యి ఉంటాయి. అవును. ఎవరికైనా చేయాలన్నా గూడా అయ్యేది కాదు. మెల్లగా ఇక్కడికొచ్చాక వాళ్ళ ఫ్రెండ్స్, ఈళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఫేస్‌బుక్ అది ఇది తెలుసుకొని హ్మ్. ఎవరో ఒకళ్ళు ఫోన్ తీసుకొని ఫేస్‌బుక్ ద్వారానో లేకపోతే ఇంటర్నెట్‌కెళ్ళి అలా రిక్వెస్ట్ చేసి హెల్ప్ తీసుకునేవాళ్ళం. ఓకే. మీ ఇన్‌స్పిరేషన్ ఎవరు? సిక్స్త్ క్లాస్ నుంచి డాన్స్ ఇష్టమన్నారు. ఎవరిని ఇన్‌స్పిరేషన్ తీసుకొని డాన్స్ ఇష్టం మీకు? అప్పుడు తెలిసేది కాదండి. అంటే ఇన్‌స్పిరేషన్ అనే దానికి మీనింగ్ గూడా తెలిసేది కాదు ఆ టైంలో. ఆ! పిచ్చి. జానీ మాస్టర్ అంటే మాత్రం పిచ్చి. ఓకే. ఎప్పుడైతే ఆటా సందీప్ మాస్టర్ దగ్గరికొచ్చానో, ఆయన గ్రేసు, ఆయన స్టైలు, ఆయన ప్రాక్టీస్ చేసే విధానం అది బాగా ఇష్టం నాకు. ఓకే. చాలా బాగా చేస్తాడాయన. జానీ మాస్టర్ గారి తర్వాత ఆటా సందీప్ మాస్టర్ గారి దగ్గర ఆయన స్టైల్ అది బాగా ఇష్టం. హుహు. అలా నేర్చుకున్నాను అంతే. మరి జానీ మాస్టర్ గారికి కలిసారా? ఆయనతో వర్క్ చేసారా ఏమన్నా? చేశానండి. ఏం ప్రాజెక్ట్స్ చేశారు? తక్కువే చేశాను. అంటే ఒకటండి ఇప్పుడు జానీ మాస్టర్ ఎలా అయితే అంటే తెలియకుండానే ఇప్పుడు అంటారు గదా! ఆయన యాటిట్యూడ్ అది ఓన్ చేసుకుంటూ హ్మ్. ఆయన గూడా ఎక్కువ అసిస్టెంట్లు ఎవరి దగ్గర చేయలేదు. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌గా గూడా ఎవరి దగ్గర చేయలేదు. మరి ఎలా అంత టాప్ కొరియోగ్రాఫర్‌గా అయ్యాడు అంటే, అలా కొన్ని కొన్ని తెలుసుకొని నేను గూడా ఏం చేశానంటే, బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌గా మనం ఎంత కాలం చేసినా మనకి యూజ్ ఉండదు. హ్మ్. ఆ వచ్చే మనీ మనకు సరిపోవు. అవును. అస్సలు సరిపోవు. అసిస్టెంట్‌గా చేస్తే గూడా మనకి ఎప్పుడైనా సరే మళ్ళీ మాస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఈ స్ట్రగుల్ కామన్. హ్మ్. అదేదో ఇప్పుడే అయిపోతే బెటర్ గదా! ఓకే. ఆ టైంలో నాకు అసలు ఎవరన్నా ఇలా అయ్యున్నోళ్ళు ఉన్నారా అంటే, హ్మ్. పలాకి విజయ్ మాస్టర్ అండి. ఓకే. పలాకి విజయ్ మాస్టర్ అసలు నంబర్ 1. హుహు. ఎవ్వరి జోలికెళ్ళడు. హ్మ్. ఎవరేం జెప్పినా వినడు. ఆయన హ్మ్. పని ఆయన జేసుకుంటూ ఎళ్ళిపోతా ఉంటాడు. ఏదో అంటారు గదా! ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం టాకు నక్కతోకేమన్నా దొక్కాడేంటి? ఈ అవును. టైప్‌లో అవును. మాట్లాడు. హ్మ్. అంత స్పీడ్‌గా ఆయన ఎదుగుతూ వస్తున్నారు. ఆయన ఒక చిన్న ఇన్‌స్పిరేషన్. ఓకే. నేనేం జేశానంటే బయట ఫిల్మ్ మేకింగ్ అని, ఎడిటింగ్ కోర్స్ అని ఇవన్నీ హ్మ్. సర్టిఫికేషన్స్ చేశాను. ఓకే. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నాకొక అవగాహనొచ్చాక, నేను చెయ్యగలను. హ్మ్. నాకు ఉంది అని కాన్ఫిడెన్స్ ఒచ్చాక, హ్మ్. ఒక 2, 3 డెమోస్ చేసుకొని, నాకు తెలిసిన సీనియర్స్ సజెషన్ తీసుకొని, ఓకే. అప్పుడు ఫస్ట్ సినిమా 'జనం' అని ఒక సినిమా చేశానండి. హుహు. ఫస్ట్ ప్లేట్ వెంకటరమణ గారు ఓకే. అవకాశం ఇచ్చారు. ఆ మూవీలో సెట్‌లో ఉండి లెటర్ పెట్టాను. మాస్టర్ లెటర్. హ్మ్. ఫస్ట్ మూవీ అది. ఓకే. బయట కోర్సులు పరంగా నేర్చుకొని అయ్యానండి. బయట ఎవరి దగ్గర ఎక్కువ చేసి లేదు. అసిస్టెంట్ బాబీ మాస్టర్ దగ్గర చేశాను. ఆ! సీనియర్ మాస్టర్ బాబీ ఆ! మాస్టర్ దగ్గర ఆ! చేశాను. శేఖర్ మాస్టర్ వాళ్ళ తమ్ముడు వెంకట్ మాస్టర్ అని ఆయన ఓకే. దగ్గర చేశాను అట్లా. చిన్న ఓకే. చిన్న తక్కువ చేశాను. సో, మీ డాన్స్ పెర్ఫార్మన్స్ చూసి బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరిచ్చారు మీకిప్పటి వరకు? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నగేష్ మాస్టర్, శశి ఓకే. మాస్టర్ అని హ్మ్. అసలు నాకు నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది నా డాన్స్ స్టైల్‌ని గాని, నా కాన్ఫిడెన్స్ గాని నన్ను శశి మాస్టర్ అని ఆయన. హుహు. ఆయన మంచి కాంప్లిమెంట్ ఇస్తారు. ఏదైనా తప్పులుంటే గూడా అంతే తిట్టి చెప్తారు. ఓకే. నేను క్లాసికల్ నేర్చుకుంటున్నాను ఇప్పుడు కూచిపూడి. డిప్లొమా ప్రెజెంట్. చేయాలి అనేది నా డ్రీము. ఆహా! చేస్తున్నాను. శివకుమారి మేడం గారని హ్మ్. ఆవిడ దగ్గర, సురేష్ గారి దగ్గర చేస్తున్నా. ఓకే. వాళ్ళు చెప్తారు నాకు. డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అంటే ఆహ్, ప్యాషన్‌తో నేర్చేసుకున్నారా? ఎవరి దగ్గర నేర్చుకున్నారా? అదే అండి. ఇప్పుడు సందీప్ సార్ దగ్గర మామూలుగా ఆహా! బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఓకే. తర్వాత డీకెళ్ళాను. అది అందరిలాగా మనం గూడా డీలో చేసుకుంటూ వస్తాము. హ్మ్. దానికి ఏ స్టైలు ఏంటి అన్నీ మనకు తెలిసేది కాదు. హ్మ్. వాళ్ళు మాస్టర్ చెప్పింది మనం ఆడగలుగుతాం. హుహు. మాస్టర్ ఏం చెప్తే అది మనం ఆడగలుగుతాం ఈజీగా. అది ఓకే. చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఆ డీ చేసే ప్రాసెస్‌లోనే నగేష్ మాస్టర్ దగ్గర హ్మ్. శశన్న అని చెప్పి ఆయన పరిచయమయ్యారు. ఆ ఓకే. మాస్టర్ ఏంటంటే అసలు ఆయన డాన్స్ చూసి మేము ఫిదా. హ్మ్. ఆయన లెర్నర్ అంటారు చూసారా? ఇంకా దానికోసమే పుట్టినట్టు ఆయన. హ్మ్. అట్లా నేర్చుకుంటూనే ఉంటాడు. సో, ఆయన ఓకే. దగ్గరికెళ్ళి చాలా తెలుసుకున్నాను. సో, హిప్ హాప్‌లో ఓల్డ్ స్కూల్ అని ఓకే. కొత్తగా లాకింగ్, పాపింగ్ ఇవన్నీ ఓకే. శశి మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు బయట ఆన్‌లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యి చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో కోర్స్ చేశాను కొన్ని సర్టిఫికేషన్స్. హుహు. ఇప్పుడు కూచిపూడి శివకుమారి మేడం దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు జానీ మాస్టర్ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వబోతున్నారని టాక్ విన్నాను. అది నిజమే అంటారా? అది జానీ మాస్టరు అంటే మాకు గూడా మాకు గూడా తెలిసిందండి చెప్పారు. ఓకే. కాకపోతే ఛాన్సులొస్తుంటాయి. హ్మ్. మాస్టర్ ఇష్టం అది మనం చెప్పలేం. అవునా? మాస్టరు ఏమనుకుంటున్నారేమో తెలీదు. అవును. జానీ మాస్టర్ గారితోటి ర్యాపో గూడా నాకు ఈ మధ్యే కుదిరింది. ఆయన హుహు. మొన్న ఎలక్షన్స్‌లో ప్రెసిడెంట్ అయ్యారు. ఆహా! ఆ తర్వాత బాగా మాట్లాడుతూ ఓకే. నన్ను బాగా గుర్తుపడతారు. హ్మ్. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు? ప్రెజెంట్ అంటే 'సంపూర్ణేష్ బాబు' గారిది ఒక మూవీ హ్మ్. ఉందండి. ఓకే. అది నెక్స్ట్ వీక్ ఉంది షూటింగు.
ఐటెమ్ ఆహా! సాంగ్. ఓకే. నెక్స్ట్ ఇంకొక మూవీ కొత్త మూవీ ఉంది. అది మంచి ప్యాడింగ్ 'సప్తగిరి' గారు వీళ్ళంతా. ఓకే. ఆ మూవీ గూడా 2 సాంగ్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ విజయవాడలో ఒక సినిమా జరుగుతుంది. ఆ మూవీలో ఒక హ్మ్. సాంగ్. అంటే కలిసారా సంపూర్ణేష్ గారిని? ఆల్రెడీ చేశానండి. ఓకే. ఆయనతోటి ఒక వర్క్ ఒక చేశారు. సాంగ్ ఎలా చేశాను. ఉంటారాయన సెట్స్‌లో? చాలా డౌన్ టు ఎర్త్ మేడం. అసలు హ్మ్. ఆయన నేను హీరో అది ఏముండదసలు. చాలా డౌన్ టు ఎర్త్. ఓకే. క్యారవాన్‌లో పిలిచి చాలా సేపు మాట్లాడారు కూర్చోబెట్టి. హ్మ్. ఆయన కొన్ని చెప్పారు. మనం ఒక డెమో చేద్దాం మాస్టర్. 'చిరంజీవి' గారి చేత లాంచ్ చేయించాలి సాంగు. హ్మ్. మీరు నాకు సిద్దిపేట వచ్చి నేర్పించాలి. హ్మ్. మనం చేద్దాము. నెక్స్ట్ లెవెల్‌లో ఉండాలి. మీరేం చెప్పినా నేను కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తాను. హ్మ్. ఎవరుంటారండి అలా. ఆయన అవునవును. చాలా సపోర్ట్ ఇస్తారు. ఓకే. చేద్దాము అన్నారు. తర్వాత ఆయన బిజీ ఉన్నారు. హ్మ్. నెక్స్ట్ ఈ మూవీలో అయితే నాకు సాంగ్ ఉంది. హుహు. కలిసి చేస్తున్నాం. సపోర్ట్ చేస్తారు. మా పాపకు గూడా చాలా సపోర్ట్ చేశారు. గిఫ్ట్‌లిచ్చారు. హ్మ్. అవును. నేను విన్నాను మీరు మీ అమ్మాయిని స్కూల్‌కి పంపియాలంటే పంపించరంట ఎక్కువగా. నిజమేనా అది? పంపించారంటే ఒకటండి. ఇప్పుడు అమ్మాయికి డాన్స్ మీద ఫ్యూచర్ కనిపిస్తుంది. హ్మ్. చాలా చేస్తది. ఇప్పుడు మళ్ళీ స్కూల్‌కి పంపించి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏముండదు అది. దానివల్ల ఫైనల్‌గా సర్టిఫికేట్స్ ఆమె ఎంత చదివినా పాస్ మార్కులే వస్తాయి. హ్మ్. సేమ్ నాలాగే. అంతకు మించి హ్మ్. ఏం లేదు. ఆమె ఇంట్రెస్ట్ అంతా ఇది. అదేదో దీంట్లో మనం నేర్పించి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలంటారు ఈరోజు. ఓకే. మంచిగా స్పోకెన్ ఇంగ్లీష్ కావాల్సిన కోర్సులు ట్యూషన్స్ కట్టించి హ్మ్. మిగతా అంతా డాన్స్ నేర్పిస్తే చాలు అని. ఆ అమ్మాయికి గూడా డాన్స్ మీదే ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఎలా ఓకే. అయితే మనకి స్కూల్‌లో 1 అవర్ ఒక సబ్జెక్ట్, 1 అవర్ ఒక సబ్జెక్ట్ అలా ఉంటదో, హ్మ్. నేను ఈమెకి కొన్ని స్టైల్స్ తీసుకొని 2 అవర్స్ ఒక స్టైలు, 2 అవర్స్ ఒక స్టైలు అట్లా రోజు హుహు. మొత్తం మీద ఒక టైమ్ టేబుల్ లాగా ఏసిచ్చి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటా. ఓకే. అన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తది అమ్మాయి. చేస్తది. హ్మ్. హుహు. మీలాగే చేస్తది. సూపర్ చేస్తదండి ఇంకా. హ్మ్. మా ఇప్పుడేమన్నా టైంలో తను ఏమన్నా షోస్‌లోకి మీరు తనని ఎంటర్ అయినిచ్చారా? అదే అండి. ఇప్పుడు మా మాస్టర్ శశి అని ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయన చెప్పడం అని నాకు గూడా అదే అనిపించింది. ఇప్పుడు బాగా రెడీ అయిపోయిన తర్వాత హ్మ్. తీసుకెళ్తే అప్పుడు కన్ఫర్మ్‌గా సెలెక్ట్ అవుతారు. ఫ్యూచర్ గూడా బావుంటది. ఓకే. సపోజ్ డీ ఆడిషన్ తీసుకెళ్ళాము. హ్మ్. ఆడిషన్ వరకి ఎలాగోలా సెలెక్ట్ చేపిచ్చాము. ఒక ఓకే. 2, 3 షెడ్యూల్‌ల తర్వాత ఎలిమినేట్ అయిపోయి డిసప్పాయింట్ ఇదంతా ఎందుకు? అవునవును. నువ్వు టైటిల్ అని పెట్టుకో గోలు. అలా ప్రాక్టీస్ చేయించి అప్పుడు తీసుకెళ్ళి దింపు. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. హ్మ్. అలా చెయ్యి బాలు అన్నారు. నేను ఓకే. అదే ప్రాక్టీస్ చేపిస్తూ నేర్పిస్తున్నాను. ఓకే. చాలా సో చేస్తదండి. ఫ్లెక్సిబుల్ గాని ఏ టు జెడ్. మా టైంలో మాకంత నేర్పించే గురువులు గాని లేదు. ఏమి లేవు. మేము వర్క్ చేసుకుంటూ హ్మ్. మేము నేర్చుకోవాలి. ఓకే. ఈ అమ్మాయికి అలా గాదు. ఓకే. నేనున్నాను గాబట్టి చేపిస్తున్నాను. హుహు. సో, ఇప్పుడున్న ప్రెజెంట్ మన హీరోలలో ఎవరి డాన్స్ అంటే ఇష్టం మీకు? అందరూ చేస్తున్నారు మేడం. ఇప్పుడు 'అల్లు అర్జున్' గారు నెక్స్ట్ లెవెలు. హ్మ్. అది అది అంత ఆ టైం వరకు సూపర్ అనుకుంటే, హ్మ్. ఇంకో సినిమా వస్తది 'ఎన్టీఆర్' గారిది. అవును. అసలు హ్మ్. 'నాటు నాటు' అట్లా ఆ రేంజ్‌లో. హ్మ్. అబ్బా! ఇది టాప్ ఇప్పటి వరకు అనుకుంటే మళ్ళీ ఇంకో హీరో వచ్చేస్తాడు. ఇంకొకటి. అలా అలా. ఓకే. సో, మీకు మ్యారేజ్ ఎప్పుడైంది? లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మేడం. ఓకే. ఫూలిష్‌గా తెలిసి తెలియక. హ్మ్. చాలా ఆ! తొందరగానే చేసుకున్నాను. దానివల్లే నా లైఫ్ చాలా డిస్టర్బ్ అయింది. హుహు. పడిపోయాను ఆల్‌మోస్ట్ చాలా పడిపోయాను. మళ్ళీ కమ్‌బ్యాక్ అవ్వడానికి చాలా టైం పట్టింది. చాలా స్ట్రగుల్స్ పడ్డాను. హ్మ్. అదే బాధలు. తెలుసు గదా! ఆల్రెడీ నేనే ప్రాబ్లమ్స్‌లో ఉన్నాను. మళ్ళీ ఎందుకు మ్యారేజ్ చేసుకున్నారు మరి? తప్పలేకపోయింది. అప్పుడు అలా అయిపోయింది కొంచెం. హ్మ్. సో, హైదరాబాద్‌కొచ్చిన తర్వాత మీకు చేదు అనుభవం ఏంటి? ఏం ఎదురైంది? చేదు అనుభవం అంటే అవమానాలు మేడం. చాలా ఓకే. అవమానాలు. ఓకే. దారుణమైన అవమానాలు. హ్మ్. ఎట్లా ఫేస్ చేశారు అవన్నీ మీరు? ఇంకేం లేదు మేడం. మనకి ఇంకొక ఆప్షన్ లేదు. ఇప్పుడు హ్మ్. ఇంతకంటే పెద్ద అవమానం ఊర్లో ఉంటది ఇంక కదా! మనం తిరిగి వెళ్ళిపోతే. ఎళ్ళిపోదాం వద్దు ఈ ఆ! కష్టాలు, ఈ అవమానాలని ఎప్పుడైనా అనిపిచ్చిందా మీకు? డాన్స్ వదిలేస్తే అదే పెద్ద అవమానం. అన్నిటికంటే. ఆ! ఒక పీక్స్ అంటారు చూసారా? అంత అవమానం డాన్స్ వదిలేయటమే అనుకుంటా నేను. హ్మ్. అందుకని ఎంత కష్టమొచ్చినా సరే డాన్స్ మాత్రం ఆపను. ఓకే. సో, బాలు గారు ఇప్పుడు రియాలిటీ షోస్ మీద మీ అభిప్రాయం ఏంటి? రియాలిటీ షోస్ అంటే ఒక అభిప్రాయం అంటే ఒక రకంగా చెప్పాలంటే డాన్సర్స్ హ్మ్. ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఇంక అక్కడ స్ట్రక్ అయిపోతున్నారు మేడం. ఒక రకంగా ఓకే. చెప్పాలి. తెలిసి తెలియక అంటే దాన్ని ఒక రకంగా అంటే రియాలిటీ షో తప్పేం లేదు. హ్మ్. డాన్సర్స్ ఆలోచనలో తప్పు. ఓకే. నేను ఇంకా వాళ్ళ లైఫ్ అక్కడ ఆగిపోతుంది. హ్మ్. ఇంక ఎదగలేరు అంటారు. హ్మ్. ఎందుకనంటే ఇప్పుడు అంటే కొంతమందేంటంటే ఇప్పుడు దాంట్లో కొరియోగ్రాఫర్ అవ్వాలి. నెక్స్ట్ స్టెప్ మూవీస్‌కెళ్ళాలి. లేకపోతే ఇంకోటి, ఇంకోటి అలా అవును. గోల్ పెట్టుకొని ఉన్నోడేమో ఎదుగుతాడు. దానికోసమే చేసేవాడు. వీళ్ళు కొంతమంది ఎలా ఉన్నారంటే మనం 'ఢీలో' కనిపిస్తే చాలు.
బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌గా అయినా ఎక్కడైనా సరే ఎనిమిదో లైన్‌లో కనిపించినా చాలు. హ్మ్. మనం ఒకసారి కనిపిస్తే చాలు. అసలు మనం ఇంక తోపు. హ్మ్. మనకంటే ఇంకెవరు లేరు మన ఊర్లో. ఒకసారి కనిపించేసి ఖతం ఇగ లవ్వులని, అమ్మాయిలని, హ్మ్. జల్సాలు, తాగుళ్ళు ఇలా చాలా మందిని చూసాను మేడం నేను. హుహు. చాలా మంది అలాగే ఇబ్బంది పడుతున్నారు. ఓకే. దాంట్లో అలా యూజ్ చేసుకుంటున్నోడికేంటంటే కాలమే సమాధానం చెప్తుంది. ఓకే. వాడికింక కెరియర్ ఉండదు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో చిన్న చిన్న మామూలు పెద్ద మాస్టర్‌లకే ఒక్కసారిగా స్టార్‌డమ్‌లో అంటే అంత ఈజీగా రాదు. మళ్ళీ మీలాంటి చిన్న చిన్న మాస్టర్‌లకి ఉంటుందంటారా లైఫ్? ఉంటుందా అంటే అదే మేడం నేను చెప్తున్నా గదా! మనం పోరాడుతూనే ఉండాలి. హ్మ్. ఇప్పుడు ఒక 1 ఇయర్ బ్యాక్ వరకు నేను డాన్సర్. హ్మ్. మహా అయితే అసిస్టెంట్‌గా ఎళ్ళాను కొన్ని ఓకే. మూవీస్‌కి. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ వరకు ఆగింది. నేను నెక్స్ట్ స్టెప్ తీసుకుంటేనే గదా! ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యాను. అవును. తర్వాత చిన్నదో, పెద్దదో అసలు ఈ సినిమాలు గూడా రానోళ్ళు ఎంతమంది. అవును. మాస్టర్ అయిన తర్వాత మాస్టర్స్‌కి గూడా అస్సలు సినిమాలు రాకుండా స్ట్రగుల్స్ పడుతున్నోళ్ళని గూడా నేను ఆ! చూసాను. బెటరే నాకు. నేను ఓకే. 1 మంత్‌లో ఒక సాంగ్ ఎట్లైనా చేస్తున్నాను. ఓకే. చాలు నాకు. నేను 1 మంత్‌కి 2 సాంగ్స్ చేసినా చాలు. చేసుకుంటూ ఉంటే అదే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక హిట్ పడిందంటే చాలు. ఓకే. అలా హుహు. మనమైతే మన జర్నీ అయితే ఆపకూడదు. మన హ్మ్. ప్రయత్నం అయితే ఆపకూడదు అని ఓకే. బలంగా ఫిక్స్ అయ్యాను. దానికి ఏమేమి కావాలో అవన్నీ నేర్చుకుంటున్నాను. అంటే మీకు తెలుసు గదా! ఇంకా ఈ జర్నీలో, ఇండస్ట్రీలో కష్టాలొస్తాయి. ఒక్కసారిగా స్టార్‌డమ్‌లో మరి మీ అమ్మాయిని గూడా ఇదే ఇండస్ట్రీకి ఎందుకు తీసుకొచ్చారు? అదే మేడం నేనేమంటున్నానంటే నాకు అంత సపోర్ట్ లేకుండే. హ్మ్. సపోర్ట్ అంటే గూడా సపోజు ఫైనాన్షియల్‌గా చాలా అప్పుల పాలైపోయాను. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఆటికి చాలామంది ఇప్పుడు మా వైఫ్ వాళ్ళ చెల్లి, మా మరదలు శ్రావణి అని, సుబ్రహ్మణ్యం గారని, ఓకే. మా బావగారు వీళ్ళు హెల్ప్ చేశారు చాలామంది. హ్మ్. అలా వాళ్ళు హెల్ప్ చేసే దాంతోటి నేను ఈఎంఐ వాటికే నేను తీసుకురాగలుగుతున్నా గానీ సరిపోవట్లేదసలు. చాలా ఖర్చులుంటాయి దీంట్లో. అవును. చాలా చాలా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను ఒక హీరో దగ్గరికెళ్తానండి. హ్మ్. నేనెళ్ళాను ఆల్రెడీ. ఎళ్లి కలిస్తే ఇప్పుడు 'వరుణ్ సందేశ్' గారంటే నాకు చాలా ఇష్టం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే. 'వరుణ్ సందేశ్' గారు 'కొత్త బంగారు లోకం' మూవీ చూసి ఆ టైంలో చెడిపోయాం. ఆ! వేరేలాగా అనుకోద్దు మళ్ళీ. చెడిపోయాం. అంటే అప్పుడులో అసలు ఇది కదా లైఫు. ఒక సీన్ ఉంటది ఆ మూవీలో. అందరూ ఇటెళ్తుంటే బైకులు ఇతను వన్ వేలో ఎళ్తుంటాడు. హ్మ్. అది చూసి అదే హీరోయిజం మనం గూడా అలా ఉండాలి అనుకునే ఏజ్ అది. ఆ! తర్వాత తర్వాత తెలిసింది ఆ ఏజ్ అలా ఉంటది. మా మా వాళ్ళు జెప్పేవాళ్ళు. మా ఇంట్లో వాళ్ళు చెప్తుంటే తొక్కలో ఈళ్ళు అలాగే అనుకుంటారు. హ్మ్. మనం అలాగే పోవాలి. అలాగే రియాలిటీ ఉండాలి. వేరేలా ఉంది. అలా అనుకుంటా. ద దాన్ని మళ్ళీ ఒక ఏజొచ్చాక ఆ సినిమాలో జూస్తే అందులో మెసేజ్ ఏంటి? హ్మ్. అసలెలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అర్థమైంది. అలాగే ఇప్పుడు ఆ సినిమాలో నేను ఎంత ఊహించుకున్నానంటే, ఆ సినిమానే నన్ను చెడగొట్టింది. ఆ సినిమానే నన్ను బాగుపరిచింది ఒక రకంగా 'కొత్త చెప్పాలి. బంగారు ఆ! లోకం.' హ్మ్. అలాంటి 'వరుణ్ సందేశ్' గారు ఇప్పుడు ఎలా అయినా ఉన్నాయాయన. నాకు కనిపించడం అంటేనే నాకు గొప్ప. నేను ఓకే. ఆయన దగ్గరికెళ్ళాను. ఇట్లా నేను మాస్టర్ అయ్యానండి. మీ సినిమాలో నాకొక అవకాశం కావాలి అంటే, ఆయన నన్ను మాస్టర్ అని హ్మ్. మీరు కూర్చోండి మాస్టర్ అని క్యారివాన్‌లో కూర్చోబెట్టి చాలా సేపు మంచిగా 'వరుణ్ సందేశ్' గారు. హుహు. చాలా మాట్లాడి నాకొక ఫోటో ఇచ్చి ఆయన కాస్ట్యూమ్‌లో ఉన్నారు. అయినా గూడా ఒక ఫోటో ఇచ్చి మనం ఖచ్చితంగా కలిసి వర్క్ చేద్దాం మాస్టర్. మీరొక డెమో చేసుకొని రండి. హ్మ్. ఓకే. మనం చేద్దాం అంటే అన్నారు. ఇప్పుడు మాస్టర్స్‌కి కూడా డెమో చూపించాలి. ఎందుకంటే అండి ఇప్పుడు ఒకటి డెమోకి చాలా ఖర్చవుతది. ఫస్ట్ చాలా ఎంత మంది అవ్వచ్చు? మాస్టర్‌లు అక్కడే ఫ్లాప్ అవుతారు. ఓకే. ఎంత అవ్వచ్చు బేసిక్‌గా? మనం చేసేదాన్ని బట్టి మేడం. డాన్సర్‌లు ఎక్కువ మందిని యూజ్ చేస్తే ఎక్కువైపోద్ది. హ్మ్. తక్కువ మందిని యూజ్ చేస్తే తక్కువలో అవుతది. ఓకే. ఖచ్చితంగా ఖర్చయితే అవుతది. ఒక సాంగ్ డెమో చూపించగానే సాంగ్ వస్తది అంటే అది కష్టం. ఆహా! ఇక్కడ ఇంకో ప్రాబ్లమ్స్ గూడా ఉంటాయి. ఒక హీరో గారి దగ్గరికెళ్లి ఇంకో హీరో సాంగులు చేసిన డెమోలు ఆహా! ఇలా చూపించకూడదు. గూడా చూపించకూడదు. నేనైతే అలా అనుకుంటున్నాను. అయి ఆహా! కొంచెం ఫేస్ చేశాను నేను. వాళ్ళ ఇప్పుడు సాంగులే చేయాలి. అంటే వాళ్ళ సాంగులే చేయాలంటే అప్పుడు మనం పాతయి చేసినవి వేస్ట్ అయిపోతాయి మళ్ళీ. అవునవును. మళ్ళీ కొత్తగా చేయాలి. హ్మ్. ఫస్ట్‌లో కొంచెం బాధపడ్డా. అంటే ఎందుకు డెమో అంటారు. ఆల్రెడీ చేసిన సాంగ్స్ ఏవో అవును చూపిస్తాం గదా! గదా! అంటే ఇప్పుడు నేను చిన్న మాస్టర్‌ని. హ్మ్. ఇప్పుడే కొత్తగా అవును. మాస్టర్ అయ్యి స్ట్రగుల్ పడుతున్నాను. నాకు పెద్ద హీరోలని మహా అయితే కలిసే యాక్సెస్ ఉంటది గానీ, సాంగ్ ఇవ్వమని మనం ఫోర్స్ చేయలేంగా. అవును. మనం ఫోర్స్ చేయలేం. మనం చేసినవి వాళ్ళకి చూయించడానికి కూడా ఇప్పుడు కొత్త హీరోలుంటారు. వాళ్ళు డాన్స్ ఎక్కువ చేయలేరు. హ్మ్. ఆ ప్రొడ్యూసర్‌లు మనకు చాలా సపోర్ట్ చేసినప్పటికీ, మనకు 2 డేసే ఇస్తారు. హ్మ్. సాంగ్ షూటింగ్‌కి ఒక ఓకే. సాంగ్ కంప్లీట్ చేయాలంటే 2 డేసే ఇస్తారు. 2 డేస్‌లో మనం 1 డే రిహార్సల్‌లో అస్సలు బేసిక్స్ కూడా రాని హీరోని మనం హ్మ్. ఎలా చేయగలం? అంతే గదా! చాలా కష్టమవుతది. అవును. సో, మాక్సిమం మనం ఎంత ఎఫర్ట్ పెట్టగలమో అంత పెట్టి చేస్తాం. ఓకే. బట్ మనం ఎంత చేపించగలమనేది మనకు తెలుస్తది. హుహు. అలా సపోర్ట్ చేసే హీరో గూడా మనకు దొరకాలి. హుహు. దొరికినప్పుడు ఖచ్చితంగా అది బ్లాస్ట్ అవుతది. ఓకే. వస్తది సాంగ్.
వెన్నెల కిషోర్ గారిది, సంపూర్ణేష్ బాబు మూవీస్ చేశారు. వీళ్ళకి కూడా డెమోస్ చూపిచ్చి మీరు మాస్టర్ అయ్యారా దీనికి మూవీస్‌కి? వెన్నెల కిషోర్ గారిది వచ్చేసి రవిప్రశాంత్ గారని ఆయన కూడా డైరెక్టర్ మేడం. ఓకే. ఆయన దగ్గరికి చాలా సార్లు తిరుగుతూ ఉంటే ఆయన నా కసి ఆయనకు అర్థమై నచ్చి హ్మ్. నన్ను బాగా సపోర్ట్ చేసి నేనిప్పుడు డైరెక్షన్ చేయట్లేదు. నాకిప్పుడు అప్‌కమింగ్ మూవీ ఒకటుంది. అది ఓకే. మీరే సింగిల్ కట్ చేద్దురు మాస్టర్. అప్పటి వరకు నా ఫ్రెండ్‌ది ఒక అతనిది మూవీ జరుగుతుంది. రైటర్ మోహన్ గారని చాలా హుహు. పెద్ద హ్మ్. పేరున్నాయన మన ఇండస్ట్రీలో. ఓకే. ఆయన దగ్గరికి పంపిస్తే ఆయన జస్ట్ ఒక 5 మినిట్స్ నాతో మాట్లాడి, హ్మ్. ఒక 5 మినిట్స్ బయట కూర్చోబెట్టి, అమౌంట్ ఇంత, ఇంత అని మాట్లాడేసి వెంటనే, హ్మ్. వెంటనే సాంగ్ ఛాన్స్ ఇచ్చేసారు. ఓకే. ఒక 2, 3 డేస్‌లో సాంగ్ ఇచ్చారు. అది మన ఉప్పల్ బాలు, హుహు. పొట్టి మామ హ్మ్. వీళ్ళంతా, దుర్గారావు గారు, వాళ్ళ పేరు అట్లా వీళ్ళందరిని పెట్టి ఓకే. అది ఖచ్చితంగా వైరల్ అవుతదండి. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరిని. నేను చేసిన హ్మ్. చేసిన మూవీస్‌లో కల్లా కంపల్సరీ ఆ వెన్నెల కిషోర్ గారి సినిమా మూవీలో ఆ సాంగ్ ఖచ్చితంగా మూవీ వైరల్ స్టార్ట్ అవుతది. అయిపోయిందా? ఆ! సినిమా అయిపోయిందండి. ఓకే. నెక్స్ట్ వీక్ ఆ సాంగ్ రిలీజ్ బన్నీవాస్ ఓకే. గారి చేత రిలీజ్ చేయించాలి అని ఓకే. డేట్స్ కోసం చూస్తున్నాం. ఫిబ్రవరిలో మూవీ రిలీజ్. ఓకే. ఓకే. డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారండి. చాలా హ్మ్. సీనియర్ ఆయన. ఓకే. నేను కొత్త డైరెక్టర్ల దగ్గరే చాలా ఇబ్బంది పడ్డాను. హ్మ్. బట్ ఆయన అంత సీనియర్ అయ్యుండి అట్‌లీస్ట్ మానిటర్ దగ్గరికొచ్చి ఏంటి ఓకే. మాస్టర్ ఏంటని గూడా అడగరాయన. హ్మ్. అంత అబ్జర్వ్ చేస్తూ తిరుగుతుంటారు అంతే గాని, ఎంత ఫ్రీడమ్ అంటే మాస్టర్ చేయండి మాస్టర్ చేయండి. అంతా అయిపోయాక షూటింగ్ ప్యాకప్ ముందు వచ్చి ఒకసారి ఆన్‌లైన్ ఎడిటర్ దగ్గర హ్మ్. సాంగ్ అంతా చూసుకొని సూపర్ మాస్టర్ వచ్చింది అని జెప్పి ఆఫ్టర్ ప్యాకప్ డాన్స్ చేశారాయన సెట్‌లో చాలా సేపు. ఓకే. అందరూ ఎంజాయ్ చేశారు. ఓకే. ఆ సాంగ్ మీద చాలా హోప్ ఉందండి నాకు. సో, మంచిగా 'వెన్నెల వైరల్ కిషోర్' గారెలా ఉంటారు? ఆయన మీతో ఎలా ఆ మూవీలో అంటే అది కొంచెం ఒక డిఫరెంట్ స్టోరీ అది చెప్పకూడదు ఓకే. మనం ఇప్పుడే. సో, ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆయన డాన్స్ ఏం చేయరు ఆ సాంగ్‌లో. హుహు. వెన్నెల కిషోర్ గారు చేయరు. బట్ సాంగ్ ఓకే. అంతా ఉంటారు. హుహు. వీళ్ళతోటి చేయించాను నేను. పొట్టి ఆ! మామ అంటారు ఓకే. గదా! ఇప్పుడు ఫేమస్ బాగా మన అవునవును. యూట్యూబ్. పొట్టి మామ, హ్మ్. ప్రజ్వల్ అని ఆహా! వాళ్ళతోటి చేయించాను. ఓకే. వాళ్ళతో డాన్స్ చేయించాను. అది ఖచ్చితంగా వైరల్ అవుతది. ఓకే. ఓకే. దానికోసం వెయిటింగ్. హుహు. వెన్నెల కిషోర్ గారు చాలా బావుంటారండి. అట్లేం లేదు. చూసాను నేను సెట్‌లో. ఓకే. చాలా బావుంటారు. మీరు ఇట్లా డాన్స్ స్టార్ట్ చేశారు గదా! హైదరాబాద్‌కొచ్చిన తర్వాత. మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్? అంటే డాన్సర్‌గా అంటున్నారా? యాస్ లేకపోతే ఎ డాన్స్ మాస్టర్‌గా. కొరియోగ్రాఫర్‌గానా? యాహ్! 'జనం' అని ఒక మూవీ. ఓకే. 'జనం.' 'జనం' సినిమా హుహు. రీసెంట్‌గా రిలీజ్ సినిమాకే అయింది. చేసారా? సినిమా ఓకే. ఓకే. రిలీజ్ అయింది. హుహు. ఆ సినిమా చూసా. ఇప్పుడు స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింటారు గదా! హ్మ్. ఫస్ట్ ఏ సాంగ్‌కి చేశారు? అంటే ఇట్లా రియాలిటీ షో అంటున్నారా? లేకపోతే బయట? రియాలిటీ షోలో. 'జగన్ నాటకం' అని జెప్పేసి ఒక ఆహా! 14 మినిట్స్ వరకు ఉంటది ఆ సాంగు. ఓకే. 'సాయి తేజ' మాస్టరు ఆల్‌మోస్ట్ ఒక 13 డేస్ ప్రాక్టీస్ చేయించారు. హుహు. మార్నింగ్ నుంచి నైట్ వరకు హ్మ్. నాన్ స్టాప్ కొట్టుడే ఉంటదింక 'సాయి హ్మ్. తేజ' మాస్టర్. ఓకే. ఇప్పుడు ఒక సాంగ్ కొరియోగ్రాఫర్ చేయాలంటే మినిమమ్ ఎన్ని డేస్ పడుతుంది మీకు? 2 డేస్‌లో అయిపోతది మేడం. 2 డేస్. 3 డేస్ ఇస్తే ఇంకా బా వస్తది. హుహు. అవుట్‌పుట్ అనేది చాలా బా వస్తది. ఓకే. మనం 2 డేస్ అంటే ఎలా ఉంటదంటే కొంచెం టెన్షన్‌గా చేస్తుంటాం. హుహు. మనము సాంగ్‌ని మంచిగా చేయాలి అనే థాట్ ఒక 80%కెళ్ళిపోద్ది. ఓకే. 20% ఎలాగైనా 2 డేస్‌లో కంప్లీట్ జేయాలి. హ్మ్. మళ్ళీ అరుస్తారు. ఈ ఓకే. ఈ టెన్షన్స్ ఎక్కువుంటాయి. హుహు. అలా ఉండకూడదు యాక్చువల్లీ. ఓకే. కాకపోతే ప్రొడ్యూసర్ బడ్జెట్‌లో అది ఉంటది కదా! ప్రాబ్లమ్. బేసిక్‌గా ఈ మాస్టర్స్‌కి రెమ్యూనరేషన్ ఎలా ఉంటుంది? అది మనం మాట్లాడుకునే దాన్ని బట్టి మేడం. యూనియన్ ఓకే. రూల్స్ ప్రకారం మినిమమ్ 50,000 అబోవ్ తీసుకోమంటారు. 50,000. అంతే సాంగ్ 2 ఓకే. డేస్‌కి. ఓన్లీ రెమ్యునరేషన్ అంతే హుహు. మాస్టర్‌కి. ఓకే. డాన్సర్స్‌కి వీటన్నిటికి సెపరేట్ మనీ. ఓకే. 50,000 నుంచి స్టార్ట్ ఓకే. మీ ఒక ఫస్ట్ సాంగ్. రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? నా ఫస్ట్ సినిమా బానే ఇచ్చారు మేడం. వెంకటరమణ గారని పసుపులేటి వెంకటరమణ. ఆ సినిమా సాంగ్స్ అన్నీ నేనే చేశాను. హ్మ్. బానే ఒక 1,50,000 వరకొచ్చింది. ఓకే. 1,50,000 1,50,000 వరకు. అంటే ఇది మనకి మూవీస్ అనేవి మంత్లీ ఉండవు. డైలీ ఉండవు గదా! ఈ మంత్లీ ఎట్లా సస్టైన్ అవుతున్నారు? అదే మేడం. అదే స్ట్రగుల్స్ అంటే ఇప్పుడు హ్మ్. మనకి సాంగ్ దొరికి షూటింగ్ ఉంటేనే మనకి అన్నం. అవును. అవును. మిగతా టైం అంతా అది మనం ఇట్లాగే ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడమో, లేకపోతే హ్మ్. ఏదైనా షోస్ ఉంటే అయి చేసి మేనేజ్ చేయటము, స్కూల్సు ఓకే. ఇట్లా ఈవెంట్స్ అలా చేసేవాళ్ళం. ఇప్పుడు ఈవెంట్స్ గూడా మానేసాం. ఓకే. షిఫ్ట్ అయిపోయాను కంప్లీట్‌గా ఓకే. హైదరాబాద్. డాన్స్ స్కూల్ ఏమైనా పెట్టాలని థాట్స్ ఉన్నాయా మీకు? డాన్స్ స్కూల్ ఒంగోలులో ఉంది మేడం. ఆహా! ఒంగోలులో ఉంది గానీ, ఒంగోలులో అంత నడవదు. ఓకే. నేను ఒక మా ఊరే సంతనూతలపాడని అక్కడ పెట్టాను. అది హుహు. ఓన్లీ మా ప్రాక్టీస్ కోసం పెట్టాను. ఓకే. మీ డ్రీమ్ ఏంటి? మీ గోల్ ఏంటి? ఎంత వరకెళ్ళాలని ఈ ఫీల్డ్‌లో? అదే మేడం మంచి కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకోవాలి. ఓకే.
అంటే ఉంటుంది గదా! నేను ఈ హీరోతో వర్క్ చేయాలి, ఈ హీరోతో వర్క్ చేయాలి. అలా ఏమన్నా ఉందా మీ యాంబిషన్? అలా గూడా ఉంది కానీ, కాకపోతే ఒకటి మేడం, ఇప్పుడు ఒక ఒక సపోజు 'మాంటేజ్' సాంగులున్నాయి. ఇప్పుడు మన 'నాసామి రంగా' డైరెక్టర్ ఉన్నారు గదా! ఆ! విజయ్ బిన్ని మాస్టర్ అని. ఓకే. ఆయన చాలా బాగా చేస్తారు 'మాంటేజ్' సాంగులు. హుహు. క్రియేటివిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటదాయన. ఓకే. ఆ మాస్టరు 'మాంటేజ్' సాంగులకి నా నా వర్షన్ చెప్తున్నాను. చాలా బాగా చేస్తారు. అంటే పెట్టిందే పేరు అన్నట్టు. హ్మ్. ఐటెమ్ సాంగ్స్‌కి 'శేఖర్ మాస్టరు, జానీ మాస్టరు' భలే చేస్తారని అట్లా. ఓకే. అలా మనకి గూడా ఒక పేరు. ఓకే. పలానా సాంగ్ అంటే బాలు మాస్టర్ బా చేస్తాడు ఓకే. అని ఒక ఇమేజ్ మనం సంపాదించుకోవాలి. ఒక బ్రాండ్ నేమ్ ఆ! రావాలి. ఆహా! హ్మ్. కొచ్ మీరు అనుకున్న రీచ్ వచ్చిందంటారా? ఆ రేంజ్ వచ్చిందంటున్నారా? ఆ రేంజ్ వస్తదని హోప్ వచ్చింది మేడం. ఓకే. కాన్ఫిడెన్స్ ఎందుకంటే వచ్చింది. సాంగ్స్ మనకైతే వస్తున్నాయి. కంపెనీలు తిరుగుతున్నాను. హ్మ్. సాంగ్స్ అయితే వస్తున్నాయి. చిన్నవో, పెద్దవో ఏదోకటి వస్తానే ఉన్నాయి. హ్మ్. వెళ్తూ ఉంటే ఇప్పుడు నేను చెప్పాను గదా! 'వెన్నెల కిషోర్' గారి మూవీ మీద చాలా హోప్ పెట్టుకున్నాను నేను. హ్మ్. 'సంపూర్ణేష్ బాబు' గారి మూవీ మీద గూడా మంచి హోప్ ఉంది. మిగతా మూవీస్ కూడా ఔట్‌పుట్ బా వచ్చింది. హ్మ్. ఏమో ఏ సినిమా ఎప్పుడు ఎలా అవుతదో తెలీదు అవును. గదా! అవును. ఆ దైవేద్యం. ఒక సినిమా హిట్ గాని పడిందంటే ఓకే. నాకు బావుంటుంది. యాస్ ఎ అబ్బాయిగా మీకే ఇండస్ట్రీలో ఇన్ని కష్టాలు ఎదురైతే అమ్మాయిలకెలా ఉంటుంది? ఉంటాయి మేడం. ఇంకా ఎక్కువుంటాయి వాళ్ళకి. హ్మ్. వాళ్ళకి ఎక్కువుంటాయి. స్ట్రగుల్స్ వేరే రకంగా ఉంటాయి వాళ్ళకి. ఓకే. కానీ కొన్ని రకాలుగా వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటది. ఓకే. వాళ్ళకి సపోర్ట్ ఎక్కువుంటది మేడం. హ్మ్. తెలియకుండానే సపోర్ట్ ఎక్కువుంటది. ఓకే. సపోజ్ మేము ఒక 5,25,000 అలా పెట్టి మేము కార్డులు తీసుకుంటే ఓకే. వాళ్ళకి ఫ్రీనే కార్డ్. మీకు యాస్ ఒక మాస్టర్ అవ్వాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలి ఒక మాస్టర్‌కి? డాన్స్ ఆబ్వియస్‌లీ అందరూ చేస్తారండి. కాకపోతే కొంచెం కెమెరా వర్క్ నేర్చుకోవాలి కంపల్సరీ. హ్మ్. కెమెరా వర్కు, ఓకే. ఎడిటింగ్ మీద నాలెడ్జ్ ఉండాలి. హ్మ్. ఎడిటింగ్ బాగా నేర్చుకుంటే చాలా స్పీడ్‌గా చేయొచ్చు మనం సాంగ్స్. ఓకే. నేనది ఎడిటింగ్ నేర్చుకున్నాక నాకర్థమైంది. హుహు. ఎడిటింగ్ నేర్చుకుంటే మనకసలు భయముండదు. అంటే వేస్ట్ షాట్స్ ఎక్కువ తీసుకోం మనం. హ్మ్. ఎడిటింగ్, కెమెరా నాలెడ్జ్ బావుండాలి. ఓకే. మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కువ ఎవరు మీకు ఇబ్బంది పెట్టారు? ఈ సినిమా ఇండస్ట్రీలో అంటే నాకెవరు ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు మేడం. అంత మాక్సిమం నేను ఎవరితో అయినా మంచిగుంటాను. హ్మ్. బయట స్ట్రగుల్స్ పడ్డాను. ఈ పడ్డారు. అప్పులు అని, హుహు. అప్పులిచ్చిన వాళ్ళని. హ్మ్. నా దగ్గర టీమ్ ఉండేవాళ్ళు. వాళ్ళు తెలిసి తెలియక చేసే పనులు, వీటి హ్మ్. వల్ల కొంచెం ఇబ్బంది పడ్డా. హుహు. చాలా ఇబ్బంది పడ్డా. ఓకే. శేఖర్ మాస్టర్‌తో ఏమన్నా మీరు కలిసారా? వర్క్ చేసారా ఆయనతో కలిసి? మాట్లాడతారండి. చేశాను. సాంగ్స్ చేశాను. హ్మ్. చాలా మాట్లాడతారు. చాలా గౌరవిస్తారు ఆయన హుహు. ఎవ్వరికైనా. ఓకే. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు ఇట్లా ఏముండదు. చాలా మాట్లాడతారు. ఓకే. చాలా సాఫ్ట్‌గా ఉంటది ఆయన వే హ్మ్. ఆఫ్ టాకింగ్ గాని, బిహేవియర్ గాని చాలా బావుంటది. ఓకే. గణేష్ మాస్టర్ ఇంకా బాగా సపోర్ట్ ఇస్తారు. గణేష్ మాస్టర్. చాలా బాగా హుహు. సపోర్ట్ ఇస్తారు. ఆయన కొత్తోళ్ళు మంచి టాలెంటెడ్ ఉన్నారంటే ఎవరైనా అస్సలు వదలడాయన. మనకెక్కువ డాన్స్ మాస్టర్‌లంటే ఎక్కువ వచ్చేది ప్రభుదేవ గారు, లారెన్స్ గారు. వీళ్ళ గురించి మీరెక్కువ మాట్లాడలేదు. మాట్లాడలేదంటే ప్రభుదేవ మాస్టర్‌తో ఒక ఫోటో అన్నా దిగాలని చాలా ట్రై చేశాను మేడం. మొన్న ఓకే. రీసెంట్‌గా 'రామ్ చరణ్' గారిది షూటింగ్ జరుగుతున్నప్పుడు నేనప్పుడు కొంచెం ఔట్‌డోర్ ఉన్నా. ఒంగోలులో ఉన్నా. హ్మ్. అప్పుడు కుదరలేదు. నా ఫ్రెండ్స్, నా సీనియర్స్ అందరూ దిగారు. ఓకే. చాలా మంది ఎళ్ళిపోయారు. మళ్ళీ రీసెంట్‌గా భాను మాస్టర్ ఇన్‌స్టిట్యూట్‌కి రిహార్సల్‌కొచ్చారు ఓకే. ప్రభుదేవ మాస్టర్. అప్పుడు గూడా మిస్ అయ్యాను. హుహు. నెక్స్ట్ పక్కా ఆ! చాలా కలుస్తాను. ఇట్లా మీలాంటి మాస్టర్‌లందరికీ గురువు, దేవుడు ఖచ్చితంగా అంటా కలుస్తా. ఉంటారు. అవును. నిజంగా. కదా! నెక్స్ట్ ఇంకా ఖచ్చితంగా అవకాశం కలుస్తా. రాలేదు మీరు ఆయన కలవడానికి. వచ్చింది కానీ నేను లాంగ్‌లో ఉన్నాను. ఓకే. నెక్స్ట్ ఖచ్చితంగా కలుస్తా. సో, బాలుగారు ఇప్పుడొచ్చే కొత్త డాన్సర్స్‌కి ఎక్కువ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఫెయిల్ అవ్వటం అంటే ఒకటండి. ఇప్పుడు వచ్చే డాన్సర్స్ ఎవరు గూడా హ్మ్. నేర్చుకోవాలి అనే దాని మీద చాలా మంది దృష్టి పెట్టరు. అందరూ కాదు. చాలా ఓకే. మంది నేర్చుకోవాలి. ఇది లేదు. నాకొచ్చిన డాన్సు చాలు. హ్మ్. నేనే తోపు. నాకెంతొచ్చో అదే డాన్సు. ఓకే. దాని మీదే ఎలా బతకాలి. ఇగో ఈ ఢీ అంటారు, అదంటారు, ఇదంటారు. ఒక రియాలిటీ షోకెళ్తారు. ఒక బ్యాక్‌గ్రౌండ్ ఒక సాంగ్ కనిపిస్తారు. 4 ఫోటోలు దిగుతారు. ఇంక అయి ఓకే. చూపిచ్చేసుకొని నేనే తోపు అనుకోని ఇలా కొంతమంది, అందరూ కాదు. ఓకే. కొంతమంది అలా అనుకుంటూ ఉంటారు. హ్మ్. వాళ్ళకి కొంచెం ఒక 2, 3 ఇయర్స్, 4 ఇయర్స్ అయినాక వాళ్ళకి కనిపిస్తది సినిమా. ఓకే. ఇప్పుడు 'డీ10' రాజు ఉన్నాడు. టైటిల్ అవును. టైటిల్ కొట్టాడు. అవును. అబ్బాయి అక్కడే ఆగిపోలేదే. హ్మ్. నెక్స్ట్ మళ్ళీ వేరే షో చేసాడు. అందులో టైటిల్ కొట్టాడు. ఇప్పుడు ఓకే. మూవీ కార్డ్ కోసం చాలా ట్రై చేస్తున్నాడు. హుహు. ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నాడు. అట్లా వాళ్ళ జర్నీ ఆపట్లేదు. హ్మ్. అదే ఆపేస్తే ఏమవుతది? ఫేడ్ ఔట్ అయిపోతారు. హ్మ్. వాళ్ళెవరో గూడా ఎవరికీ తెలీదు. హ్మ్. ఆళ్ళే అంత కష్టపడుతున్నప్పుడు మనోళ్ళేంటి జస్ట్ ఒక సాంగ్‌లో మనకు కనిపిస్తే చాలు. మనమే తోపులమి. ఇక నేర్చుకుందాం, ముందుకెళ్దాం ఏముండదు.
ఆ వచ్చిన 4 స్టెప్పులతోటే మనం డబ్బులు సంపాదించాలి. హ్మ్. ఆ డబ్బులతోటి జల్సాలు జేయాలి. ఇదే ఉంది. హ్మ్. ఇలా చాలా మందున్నారండి. అందరూ కాదు. కొంతమంది ఇలా ఉన్నారు. వాళ్ళలో టాలెంటెడే ఉన్నారు మళ్ళీ. హుహు. ఈ థాట్స్ ఎవరైతే ఉంటారో ఓకే. వాళ్ళు ఖచ్చితంగా టాలెంటెడ్. హుహు. కానీ వాళ్ళ ఆలోచన విధానం తప్పు. ఓకే. నేర్చుకోవాలి. చాలా కొత్త స్టైల్స్ ఉన్నాయి. అసలు వాళ్ళకేం తెలియట్లేదు. హ్మ్. ఇక్కడ దీంట్లో దిగితే తెలుస్తది ఎంత కాంపిటీషన్ ఉందో. ఓకే. మనకు చూడడానికి అలాగే కనిపిస్తారు. ఇప్పుడు 'శేఖర్ మాస్టర్', 'జానీ మాస్టర్' వాళ్ళు ఒకప్పుడు వాళ్ళకి తెలిసిన స్టైల్స్ వేరు. వాళ్ళు ఒకప్పుడు చేసిన స్టైల్స్ వేరు. ఇప్పుడు వాళ్ళు ఇంప్రూవ్ అయిన అవును. విధానం వేరు. అప్‌డేట్ అవుతూ ఉండాలి అంటారు. కంపల్సరీ. హ్మ్. అప్‌డేట్ అవుతూనే ఉన్నారు. అప్‌డేట్ అవుతూనే ఉంటారు. హ్మ్. వీళ్ళవ్వరు. హ్మ్. ఎవరైతే అవ్వరో వాళ్ళు ఇక అంతే. ఓకే. ముందుకెళ్దాం, నేర్చుకుందాం ఈ థాట్ ఎవడికైతే ఉండదో వాడు ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయిపోతాడు. ఈ మధ్యలో మేము చేసాం, అందరూ చేశారు. ఈ మిస్టేక్స్ లవ్‌లని, ఈ ఓకే. మందు ఇట్లాంటివి ఉంటాయి కొన్ని. ఓకే. అలా ఉన్నోళ్ళు కష్టం. హుహు. ఈ వ్యసనాలకి బానిసైపోతే కష్టం. ఓకే. ఇప్పుడు మరి 'ఢీలో' ఇలాంటి రియాలిటీ షోస్‌లో ఎక్కువ అమౌంట్ రావు డాన్స్ మాస్టర్స్‌కి అని విన్నాను. కరెక్టే అంటారా అది? అమౌంట్ అంటే అది వాళ్ళు ఇష్టపడే ఎళ్తారు కదా మేడం. ఒకటి ఇప్పుడు దానికి ఇంత అమౌంట్ ఇస్తాము. ఓకే. వాళ్ళకి ఇప్పుడు రేటింగ్ ఉంటది. వాళ్ళకెంతొస్తదో దాన్ని బట్టి వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఓకే. వాళ్ళిచ్చిన అమౌంట్‌లో మీకు ఎవరికైతే ఇష్టం ఉంటదో వాళ్ళే వచ్చి చేయండి అని చెప్తారు. హ్మ్. సో, మనకిష్టమయ్యే ఎళ్లి చేస్తాం. హుహు. అలా చేస్తారు. అయితే నేను చెప్పా గదా ఇందాక, దాన్ని ఇంకా హైలో చూపిచ్చాలి. హ్మ్. నెక్స్ట్ లెవెల్‌లో మనం బాగా ఆడి చూపిచ్చాలి అనుకున్నోళ్ళు ఓకే. కొంచెం బయట అప్పులు తెచ్చుకొని ఎక్కువ మందిని పెట్టేసి చేస్తారు. హుహు. డాన్సర్స్‌కి ఏముండదండి. పేమెంట్స్ అయితే నాకు తెలిసినంత మటికి అంటే అందరి గురించి నాకు తెలీదు. 'నగేష్ మాస్టర్' ఒక్కళ్ళే పేమెంట్ ఇస్తారు. 'నగేష్ మాస్టర్.' ఓకే. 'ఢీ' కొరియోగ్రాఫర్ 'నగేష్ మాస్టర్' ఒక్కళ్ళే ఎంతో కొంత ఇస్తారాయన. మిగతా వాళ్ళు చార్జెస్ కానీ అట్లా ఇట్లా ఇస్తారు. కొంతమంది ఇస్తారేమో మరి నాకు తెలీదు. ఓకే. చాలా మంది ఇవ్వరు. నాకైతే నేను 'ఢీ' టైమ్‌లో నాకెవరేమి ఇవ్వలేదు. ఇవ్వలేదు. చార్జెస్ గూడా ఇవ్వలేదు. హుహు. ఒంగోలు నుంచి వచ్చి ఒక 13 డేస్, 15 డేస్ జేసి మళ్ళీ మనం వెళ్ళిపోవాలి. అంటే కేవలం స్క్రీన్ మీద కనిపిస్తారు అంతవరకు. బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రం అమౌంట్ వాళ్ళకి కరెక్ట్ టైంకి రావు. అమౌంట్ రావు. కనిపించినందువల్ల యూజ్ గూడా ఉండదు. ఓకే. అనుకుంటాం మనం ఆ టైంలో నేనైనా, ఎవరైనా అదే అనుకుంటారు. స్క్రీన్ మీద కనిపించాలి. స్క్రీన్ మీద కనిపిస్తే ఏంటిప్పుడు? ఇప్పుడు విన్నర్ అవుతారు. ఎవరో ఒక చిన్న అమ్మాయి కావచ్చు, జూనియర్స్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు. వాళ్ళు లాస్ట్ వరకు వచ్చి విన్నర్ అయిన వాళ్ళకి ఒక 50,00,000, 30,00,000 ప్రైజ్ మనీ ఉంటుంది. అది నిజమే అంటారా? కొంచెం లేట్‌గా ఇస్తారంటారు మేడం. ఓకే. కొంచెం మనకి ఇస్తారు పెద్ద కానీ చెక్ కొంచెం బుక్ లేట్‌గా పెట్టేసి దాని మీద రాసి ఇస్తారు గదా! కొంచెం లేట్‌గా ఇస్తారని చెప్తారు. ఓకే. కారని, ఇస్తారు. స్కూటర్స్ అని. ఇస్తారు. ఓకే. ఇస్తారు. ఓకే. ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? అదే మేడం ఇప్పుడు 'జాలేందర్ రెడ్డి' గారని హ్మ్. డైరెక్టర్ గారు చాలా మంచి ప్యాషనేటెడ్ ఆయన. హ్మ్. ఆయన ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు నాకు. హుహు. ఫస్ట్ సింగిల్ కార్డ్ అన్నారు. మళ్ళీ కొంచెం కొత్తదనం చూపిద్దాం. కొత్త వాళ్ళకి అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే కొత్త వాళ్ళకి ఇంకా అవకాశం ఇద్దాం. ఓకే. ఆయనది డెబ్యూ అది. ఓకే. సో, అలా కొంతమంది ఆకలితో ఉంటారు గదా! వాళ్ళకి ఇద్దాం బాలుగారు. ఒక ఓకే. 2 సాంగ్స్ మీరు చేయండి మంచి సాంగ్స్ అని నాకు 2 సాంగ్స్ ఇచ్చారు. ఓకే. మిగతా వేరే కొరియోగ్రాఫర్స్‌కి ఇస్తాను అని హుహు. చెప్పారు. చాలా సపోర్ట్ చేస్తారాయన. ఓకే. ఇప్పుడు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎలా ఉంటారు? ఒక మూవీ తీసేవాళ్ళు? 'సంపూర్ణేష్ బాబు' గారి మూవీ ప్రొడ్యూసర్ ఉన్నారండి. హ్మ్. ఆయన చాలా సపోర్ట్ చేస్తారు. ఓకే. చాలా చాలా 'రాజ్ కుమార్' గారని. అంటే మాస్టర్స్‌ని చిన్న చూపు చూస్తారని విన్నాను. కరెక్టే అంటారా అది? చిన్న చూపంటే ఏం లేదండి. కొంచెం అంటే మన చిన్న మాస్టర్‌లో అయితే కొంచెం అరవడం ఎక్కువుంటది. ఓకే. సపోజు 2 డేస్ అని టార్గెట్ ఇచ్చారంటే, ఆ 2 డేస్ కొంచెం ఎక్స్‌టెండ్ అవుతుందని భయమేస్తే వచ్చి కొంచెం గట్టిగా మాట్లాడతారు. ఓకే. లాగే అని మనం ఇప్పుడు ఈరోజు లాగేస్తాం బానే ఉంటది. రేపు ఎడిటింగ్‌లో తెలిసిపోద్ది. అవునవును. రేపు ఎడిటింగ్‌లో తెలిసిపోద్ది. మళ్ళీ రీషూట్ అని లేకపోతే బాలేదని ఓకే. ఇంత తలనొప్పులెందుకు? ఓకే. అది ముందే మనం మాట్లాడుకుంటాం. అంతా అయిపోయిద్ది. ఓకే అంటారు. కానీ తర్వాత వచ్చిన తర్వాత హ్మ్. సెట్ దగ్గరికొచ్చేటప్పటికి వాళ్ళకి కొంచెం ఖర్చు ఎక్కువైపోయో, ఇలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కొన్ని మూవీస్. అన్నీ హుహు. కాదు కొన్ని. హ్మ్. ఇప్పుడు 'సంపూర్ణేష్ బాబు' గారితో చేశారు గదా! హ్మ్. ఆయన చాలా ఫన్నీగుంటారు. సెట్స్‌లోకెళ్ళినా గూడా అలాగే ఉంటారా? ఎలా ఉంటారు? సెట్స్‌లో అలా ఏముండదు. హ్మ్. నార్మల్‌గా ఉంటారంతే. ఓకే. కామెడీ అదేముండదు. హుహు. కాతే మాట్లాడతారు. ఓకే. చాలా మాట్లాడతారు. హీరో అన్న ధీమా లేకుండా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అస్సలలా ఉండరండి. ఆ! బుల్లెటేసుకొనొస్తారు. హ్మ్. ఆయన బుల్లెటేసుకొని ఆయనే డ్రైవ్ చేసుకుంటూ షూటింగ్‌కొచ్చారు. ఓకే. ఆయనతో ఎలా ఉంది మీ జర్నీ? బావుంది మేడం. చాలా సపోర్ట్ ఇచ్చారు. కొంచెం మంచి మోటివేషన్ ఇచ్చారు నాకాయన. ఓకే. ఇప్పుడు ఆయన వల్లే మళ్ళీ నాకు ఐటెమ్ సాంగ్ వస్తుంది. ప్రొడ్యూసర్ హుహు. గారు హెల్ప్ చేశారు.
హ్మ్. డైరెక్టర్ గారు వెంకట్ గారు ఓకే. చాలా మంచివాళ్ళు ఆయన. ఇప్పుడు మీరు మూవీస్‌కి కొరియోగ్రాఫర్ చేస్తున్నారు గదా! ఆ మూవీ రెమ్యూనరేషన్ అన్నా కరెక్ట్‌గా ఉంటుందా? అది గూడా లేట్ జేస్తూ ఉంటారా? నాకైతే ఆ ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటి వరకు ఏం ఎక్కడ లేవు. లేదు మేడం. అంటే నేను ఓకే. ముందే మాట్లాడేసుకుంటాను. హుహు. అలా రెమ్యునరేషన్ లేట్‌గా ఇచ్చినా పర్లేదు, లేకపోతే డాన్సర్స్ పేమెంట్ లేట్‌గా ఇచ్చినా పర్లేదు అనుకుంటే హ్మ్. ఇప్పటికి చాలా మూవీస్ చేసేవాడిని. అవునవును. కానీ మనకి తర్వాత బ్యాడ్ నేమ్ వస్తది. యూనియన్‌లో గూడా ప్రాబ్లమ్ అవుతది. ఇప్పుడు హ్మ్. వాళ్ళు కష్టం చేసినప్పుడు డాన్సర్ల డబ్బులు డాన్సర్లకి అవును. కరెక్ట్‌గా ఎళ్ళిపోవాలి. హ్మ్. దాని గురించే నేను ఓకే. అయన్నీ కరెక్ట్‌గా ఇస్తాను, వెంటనే ఇస్తాను అన్నోళ్ళకి ఒక 1 వీక్ లోపే నా షూటింగ్ పేమెంట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఓకే. అంత కూడా పట్టదు టైం. హుహు. నేను చేసిన మూవీస్ అన్నీ స్పాటే అండి. మాక్సిమం 1, 2 డేస్ అంతే. హుహు. 'జనం' మూవీ గాని, నెక్స్ట్ చేసిన ఓకే. మూవీ గాని, ఇప్పుడు 'వెన్నెల కిషోర్' గారిది గాని, హ్మ్. 'వెన్నెల కిషోర్' గారిదైతే ఆ రోజే ఇచ్చేసారు. హుహు. ఓహో! ఆ రోజే ఇప్పుడు షూటింగ్ నెక్స్ట్ అయిపోగానే ఇంకా, ఇచ్చేసారు. ఇంకా ఏమేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు 'సంపూర్ణేష్ బాబు' గారిది ఓకే. ఒకటుందండి. దాని తర్వాత 'జాలేందర్ రెడ్డి' గారిది ఒక సినిమా ఉంది. విజయవాడలో ఒక సినిమా స్టార్ట్ అవుతుంది. మొత్తం హ్మ్. 3 మూవీస్ ఉన్నాయి. హుహు. ఒక 2 మూవీస్ పెద్ద హీరోలు కొంచెం హుహు. డెమో చేసుకొని రమ్మన్నారు. ఓకే. డెమో చేయాలి. ఏ హీరోతో చేయాలనుంది ఇంకా? హీరో అంటే ఇప్పుడు ఒకటి 'విశ్వక్సేన్' గారు బాగా సపోర్ట్ చేస్తారని విన్నాను మేడం. 'విశ్వక్సేన్' గారు. 'విశ్వక్సేన్' గారు, అంటే 'కిరణ్ మీలాంటి అబ్బవరం' గారు. మాస్టర్స్‌కి. హ్మ్. ఓకే. హ్మ్. చిన్న మాస్టర్స్ అని అట్లా ఏం లేకుండా ఇప్పుడు 'ఆనంద్' గారు, హ్మ్. అదే 'ఆనంద్ దేవరకొండ' గారు ఓహో! చాలా విజయ్ బాగా దేవరకొండ తమ్ముడు. ఓకే. చాలా బాగా సపోర్ట్ చేస్తారని విన్నాను. హ్మ్. వాళ్ళ దగ్గరికెళ్ళాలి. ఎళ్ళాలి అంటే డెమో చేసుకొనే ఎళ్దాం. ఓకే. ఒట్టిగా ఎళ్ళిపోయి నాకివ్వండి సార్ అనటం కూడా కరెక్ట్ కాదు. హ్మ్. డెమో ప్లాన్ చేస్తున్నాను. బాగా కష్టపడి మంచిగా డెమో చేసుకొని హ్మ్. అప్పుడెళ్ళి కలుస్తాను. ఓకే. ఇప్పుడిప్పుడు వచ్చే మీలాంటి మాస్టర్స్ కొత్తగా డాన్స్ ఫీల్డ్‌కొచ్చే మాస్టర్స్‌కి లైఫ్ ఉంటుందంటారా? పచ్చిగా చెప్పాలంటే 50, 50 ఛాన్సెస్ అండి. హ్మ్. చాలా కాంపిటీషన్ ఉంది. రాజకీయాలు. అయి గూడా ఉన్నాయి కొన్ని. ఉన్నాయి. ఓకే. అంటే రాజకీయాలంటే వేరే రకంగా కాదు. మనం ఒక అమౌంట్ అడిగితే దాన్ని మరీ తక్కువగా చెప్పేసి తీసుకొని పోయేవాళ్ళున్నారు. హ్మ్. ఫ్రీగా చేస్తానని చేసేవాళ్ళున్నారు. సీనియారిటీ చూపించుకొని హ్మ్. సాంగులు లాక్కునే వాళ్ళని చూసాను. ఓకే. రకరకాలుగున్నారు. అల్టిమేట్‌గా ఎవరికైనా ఒకటే. నేను ఆ సినిమాలో జేయాలి. హ్మ్. ఎవరికైనా అంతే ఉంటది. సో, ఈ ఫీల్డ్‌లో క్యాస్ట్ ఫీలింగ్ ఏమన్నా ఉందా? సినిమా ఇండస్ట్రీలో అయితే చూడలేదు మేడం. అంటే నేనిప్పుడు చేస్తున్న మూవీ ఫీల్డ్‌లో హ్మ్. మూవీస్ పరంగా ప్రొడ్యూసర్స్ దగ్గరికెళ్ళినప్పుడు గానీ, హ్మ్. అట్లా అయితే నేను చూడలేదు. ఒక్క సినిమా జూసాను. పేరు ఓకే. చెప్పను. హ్మ్. ఒక్క సినిమా జూసాను. ఆయన డైరెక్టర్ గారు బ్రాహ్మిన్స్. ఓకే. ఆయన మాట్లాడే విధానము అంతా కొంచెం హ్మ్. చాలా అవమానించి మాట్లాడారు. ఓకే. ఇంకా కొంచెం అంటే టైమొచ్చినప్పుడు చెప్తానది. చిన్న క్యాస్ట్ అయితే ఒక విలువ, పెద్ద క్యాస్ట్ అయితే ఒక విలువ. ఆఫర్స్ కూడా దాన్ని బట్టే వస్తాయి అని విన్నాను. అది కరెక్టే అంటారా? అందరూ కాదండి. ఇప్పుడు నేను సపోజ్ 10 సినిమాలు చేసి తిరిగితే ఒక్క పర్సన్‌ని చూసా అలా అంతే. ఓకే. ఇప్పటి వరకైతే. ఇప్పటి హుహు. వరకు నా జర్నీలో నేను మాస్టర్ అయిన తర్వాత ఒక్క సినిమా. హుహు. ఆయన డైరెక్టర్ బ్రాహ్మణ్స్. ఆయన కొంచెం ఇండైరెక్ట్‌గా అనేసాడు గూడా డైరెక్ట్‌గా. మాట్లాడాడు. ఇంకా ఓకే. ఆయన అది ఆయన విజ్ఞతకే వదిలేయాలి మనం. హుహు. పట్టించుకోలేదు నేను. కామన్ అనుకోని వచ్చేసా. ఓకే. సో, థ్యాంక్ యూ బాలుగారు. మీ లైఫ్ జర్నీ మాతో షేర్ చేసుకున్నందుకు. తప్పకుండా మీరనుకున్న రీచ్, గోల్స్ అన్నీ మీరు రీచ్ అవ్వాలని, మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలని, పెద్ద కొరియోగ్రాఫర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఫ్యూచర్‌లో వచ్చే ప్రాజెక్ట్స్ కూడా ఆ సాంగ్స్ అన్నీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థాంక్ యూ అండి. థాంక్ థ్యాంక్ యూ యూ సో సో మచ్. మచ్. సో, ఇదండి ఇవాల్టి మౌనితో ముచ్చట్లు. నెక్స్ట్ ఇంకొక స్పెషల్ గెస్ట్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. యాంకర్ మోనిక సైనింగ్ ఆఫ్.